తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. దేశంలో సామాన్యుడిపై పెట్రో భారం మరింత పెరిగింది. వాహనదారులకు చమురు కంపెనీలు మరోసారి కోలుకోలేని గట్టి షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమంటుండడంతో దేశీయంగా ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ధరలను పెంచడం ఇది రెండోసారి కావడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు లబోదిబోమంటున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. మరియు దీని ప్రభావం ఇప్పుడు నేరుగా భారతీయ వినియోగదారులపై పడుతోంది. కేవలం 4 రోజుల క్రితమే లీటర్ పెట్రోల్ డీజిల్ పై ఏకంగా ₹3 చొప్పున భారీగా వడ్డించిన ఆయిల్ కంపెనీలు ఇప్పుడు మంగళవారం ఉదయం నుంచే మళ్లీ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ తాజా పెంపుతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు కొత్త రికార్డులను తాకుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం దేశంలో తగినన్ని ఇంధన నిల్వలు ఉన్నాయని చెబుతోంది. ఈ తాజా నిర్ణయంతో లీటర్ పెట్రోల్ పై 86 పైసలు, అలాగే డీజిల్ ధరపై 83 పైసల వరకు పెరిగింది. అంతర్జాతీయంగా బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు $100 పైనే కొనసాగుతుండటంతో ఈ భారం తప్పడం లేదు. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య నడుస్తున్న సుదీర్ఘ యుద్ధం కారణంగా సముద్ర వాణిజ్య మార్గమైన హర్ముజ్ జలసంధి పూర్తిగా దిగ్బంధనానికి గురైంది. మరి దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు పెరిగిన ధరల తర్వాత లీటర్ పెట్రోల్ ధర $98.64కు చేరింది. కానీ ముంబై వంటి నగరాల్లో ఇది ఇప్పటికే ₹107 మార్కును దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పెట్రో బాధుడు ప్రభావం చాలా తీవ్రంగా కనిపిస్తోంది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర ₹111 మార్కును దాటి దూసుకుపోతోంది. ఇక డీజిల్ ధర కూడా ₹100 దిశగా పరిగెడుతోంది. రవాణా ఖర్చులు పెరిగితేనే నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. యుద్ధం ముగిసి అంతర్జాతీయ మార్కెట్ సాధారణ స్థితికి వస్తేనే ఈ పెట్రో మంటల నుంచి సామాన్యుడికి ఉపశమనం లభించే అవకాశం కనిపిస్తోంది.